దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరము కూడా దేవుని బిడ్డలము అనుకుంటాం. చాలామంది కూడా నేను క్రైస్తవుడిని, దేవునికి నమ్మకమైనటువంటి వాడిని, దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వాడిని అని చెప్పుకుంటారు. కానీ చెప్పుకునేటువంటి వారు అనేక మంది దేవుని యొక్క మార్గము నుంచి, దేవుని యొక్క ఆజ్ఞలను తప్పిపోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే మనం చెప్పుకుంటాం కాదు, కానీ వాటిని అనుసరించి మనం నేర్చుకోవాలి. అయితే ఈ విధంగానే మరి ఒక భక్తుడు చూసుకున్నట్లయితే, నేను దేవుని యొక్క కుమారుణ్ణి, సృష్టికర్త కుమారుణ్ణి, నేను సృష్టిని సృష్టించినటువంటి ఆయన్ని నేను పూజిస్తున్నాను అని చెప్పుకుంటూనే దేవుని యొక్క సన్నిధి నుండి పారిపోతున్నాడు. చూద్దాం మనం ఒకసారి యోనా గ్రంథంలో చూసుకున్నట్లయితే, యోనాని దేవుడు మరి నినివేకి వెళ్ళమన్నప్పుడు తర్షీషుకు వెళ్ళిపోయేటువంటి ఓడ ఎక్కేసి వెళ్ళిపోతాడు. మరి నినివేని కట్టించింది ఆ నిమ్రోదు. అయితే ఇది అష్షూరు రాజధానిని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఆదికాండము 10:8 మనకు కనబడుతుంది. అలాగే ఇతడు గెత్వే పేరు ఊరువాడైనటువంటి అమిత్తియాకు పుట్టిన నా సేవకుడైన యోనా. 2వ రాజుల గ్రంథం 14:25 మనకు కనబడుతుంది. అయితే ఈ యోనా గారు మరి ఎప్పుడైతే దేవుడు చెప్పినటువంటి మాటకి వినకుండా, లోబడకుండా నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళిపోతాడో, ఆ ఓడలు ఎక్కడో అడుగు బాగా వెళ్ళిపోయి నిద్రపోతాడు. అయితే మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. అయితే ఇందులోంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈ దినాన వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దేవుడు ఆ సముద్రం మీద మరి ఆ తుఫాను పుట్టించినప్పుడు వారందరూ కూడా ఆ ఓడ నావికులందరూ కూడా భయపడిపోతారు. అందులో ఉన్నటువంటి వస్తువులన్నింటిని కూడా బయటికి గిట్టవేసేసి మరి వారి ప్రాణాలు రక్షించుకోవాలి, ఈ యొక్క ఓడని తేలిక చేయాలి అనుకున్నప్పుడు ఈ యొక్క ఓడ అడుగు బాగాన యోనా నిద్రపోవటం వారు గమనించి వారు అన్నారు, ఓయి నిద్రపోతా, ఇదిగో నువ్వేం చేస్తున్నావు, మనం చనిపోతున్నాం, నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించు, ఇదిగో మనం చీటీలు వేసుకుందాం, ఇది ఎవరి వల్ల వచ్చింది అన్నప్పుడు మరి నిజంగా ఈ చీటీ యోనా గారి పేరు మీద వచ్చినప్పుడు వారు అడుగుతారు, అసలు నువ్వెవడో, ఏంటి నీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు యోనా గ్రంథం 1:10-9 చూస్తే, అతడు వారు తిట్లను, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఇదిగో ఈ సముద్రానికి, ఆకాశానికి, సర్వ సృష్టికి కర్త అయినటువంటి ఆయనకి, దేవాతి దేవునికి నేను భక్తుని, నేను సేవిస్తున్నాను. దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడునై ఉన్నాను. నేను తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకి తెలియజేశాడు. చూడండి, ఎక్కడి నుంచి పారిపోతున్నాడంట? దేవుని యొక్క సన్నిధిలోంచి. మనం దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటాం. మనం దేవుని యొక్క సన్నిధిలోంచి పారిపోతూ ఉంటాం మనం. కనుక ప్రియ సోదరులారా, మనందరము కూడా దేవుని యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించినట్లయితే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోనా గారు అంటున్నారు, ఇదిగో నేను యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతున్నాను. నేను కూడా దేవుని యొక్క సన్నిధిలోంచి మనం పారిపోతున్నామేమో, దేవుని యొక్క బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాము, పారిపోయే విధంగా మనం ఉంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం గ్రహించుకునే విధంగా మనం ఉండాలి. ఇదిగో అతడు అంటున్నాడు, గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమిటి? చూడండి, ఈ దినాన మనకు కూడా ఈ ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలము, క్రైస్తవులు అని చెప్పుకునే మనకు కూడా ఈ ప్రశ్న ఎదురవుతుంది. నీవు చేసిన పని ఏమిటి? మనం చేస్తున్నటువంటి పని ఏమిటి? దేవుని బిడ్డలం, దేవుని సన్నిధిలోంచి మనం పారిపోతున్నాం, వాక్యాన్ని మనం వింటున్నాం. ఇదిగో యోనా గారు కూడా దేవుని యొక్క మాటని అంగీకరించలేదు. ఆయన పని చేయకుండా ఈయన సొంత మార్గాన్ని వెళ్ళిపోతున్నాడు. అందుకే అన్యులు అంటున్నారు ఇతన్ని, నువ్వు చేసిన పని ఏంటి? మన జీవితంలో కూడా అంటారు కదా, మనం పొరపాట్లు, తప్పులు చేసినప్పుడు
నువ్వు చేసిన పని ఏమిటి? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆది కాండంలో కూడా చూసుకున్నట్లయితే 3వ అధ్యాయంలో చూస్తే మరి దేవుడు ఏదైతే మంచి చెడ్డలో ఆ ఆ చెట్టు ఉన్నదో ఆ ఫలాన్ని తినొద్దని దేవుడు ఎప్పుడైతే చెప్పినప్పుడు మరి ఆ యొక్క సర్పము యొక్క మాయలో పడిపోయి అవ్వమ్మ గారు మరి ఆ పండుని తిన్నప్పుడు మరలా ఆదాము కూడా ఇచ్చినప్పుడు వారిద్దరూ కూడా మరి వారి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఏది మంచి ఏది చెడు అని వారు తెలుసుకున్నప్పుడు మరి దేవాతి దేవుడు అడుగుతాడు, నీవు చేసిన పని ఏమిటి? అవ్వమని అడుగుతున్నాడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి అని అన్నప్పుడు నిజంగా ఆమె నేను చేసినని ఒప్పుకోలేదు. ఇదిగో సర్పము నన్ను మోసగించింది. మనం కూడా మనం చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని కరెక్ట్ కాదు, సరైనది కాదు, నువ్వు ఏ విధంగా చేయకూడదు అన్నప్పుడు మనం నిజంగా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నువ్వు చేసిన పని ఏమిటి? కయ్యేని కూడా అతను అర్పించినటువంటి అర్పణలో దేవుడు అంగీకరించినప్పుడు మరి తన తమ్ముడైనటువంటి ఏబేలు మీద పడి అతను చంపుతాడు. చంపినప్పుడు మరి దేవాది దేవుడు అడుగుతాడు, నీవు నీ యొక్క సహోదరుడు ఏడి అన్నప్పుడు నేనేమైనా కావాలి ఉన్నానా అని అన్నప్పుడు దేవాతి దేవుడు అన్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నువ్వు చేసిన పని సరైనది కాదు. ఈ దినాన్ని దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు, ప్రియ సోదరుడా, నీవు చేసిన పని ఏమిటి? యోనా గారు కూడా దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళిపోతున్నాడో అన్యులు అంటున్నారు, నీవు చేసిన పని ఏమిటి? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియ సోదరుడా. ఇదిగో సౌలు కూడా మరి సమూయేలు గారు చెప్పినటువంటి మాట వినకుండా అతడే బలు అర్పించేస్తాడు. సమూయేలు గారు అడుగుతున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? ఒకని మాట వినుట శ్రేష్టము, కానీ బలులు అర్పించుట కంటే ఒకని మాట వినుట శ్రేష్టము. నువ్వేం పని చేసావు? నువ్వు చేసిన పని ఏమిటి? కనుక ప్రియ సోదరులారా, మనందరం దేవుని బిడ్డలమని చెప్పుకుంటాం కాదు, కానీ మనం చేస్తున్నటువంటి పని కరెక్ట్గా ఉందా లేదా అని మనం గమనించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా నీకు కుమారుడైనటువంటి గెత్వేహి కుమారుడైనటువంటి యోనా ద్వారాన తండ్రి ప్రభా ఈ దినాన్న తండ్రి మేమేదో ఒకటి నేర్చుకోవాలని ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము విని ఉన్నాం. ఇదిగో తండ్రి, సర్వ సృష్టికి కారణభూతుటువంటి నిన్ను పూజిస్తూ నీ సన్నిధిలోంటి నేను పారిపోతున్నానని సెలవిచ్చున్నాడు. అన్యులు అంటున్నారయ్యా, నీవు చేసిన పని ఏమిటని. ఒకవేళ మేము కూడా నీ మార్గంలో నడుస్తూ కూడా మేము అనేక పొరపాట్లు చేస్తూ నీకు దూరంగా ఉంటూ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా ఇదే ప్రశ్న ఎదురవుతుందయ్యా, నువ్వు చేస్తున్న పని ఏమిటి? అవును కదా ప్రభా, మేము అట్టివారం కాకుండా నీకు ఇష్టం బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయమని, అనారోగ్యుడి వరకు ఆరోగ్యాలు దయచేయండి, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలకు శాంతి సంబంధం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.